హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు జొన్న అటుకులతో మిక్చర్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా అటుకులు తీసుకొని జల్లీల్లో వేసుకొని బాగా జల్లించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక బండిల్ పెట్టుకుని అందులో ఈ అటుకులు వేసి క్రిస్పీగా వచ్చేంత వరకు సన్న మంట మీద వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఈ అటుకుల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే బండిట్లో ఒక కప్పు ఆయిల్ వేసి ఆయిల్ కాగాక ఒక కప్పు వేరుశనగపప్పు వేసి దోరగా వేయించుకొని ఈ అటుకుల్లో తీసుకోవాలి. తర్వాత ఇదే ఆయిల్లో తినే శనగపప్పు ఒక కప్పు వేసి వీటిని కూడా దోరగా వేయించుకొని అటుకుల్లో తీసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో కచ్చబచ్చ దంచిన ధనియాలు ఒక స్పూను, కచ్చబచ్చ దంచిన ఎల్లుల్లి, సన్నగా కట్ చేసిన పచ్చిమిరకాయ ముక్కలు, కరివేపాకు వేసి వీటిని కాస్త దోరగా వేయించుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, జీడిపప్పు, ద్రాక్ష, 1 స్పూన్ పసుపు వేసి ఇవన్నీ కలిసేలా కలుపుకొని మళ్ళీ 1 నిమిషం వేయించుకోవాలి. ఇలా 1 నిమిషం వేగిన తర్వాత ఈ మసాలాని మనం ముందుగా వేయించి పెట్టుకున్న అటుకుల్లో వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, జొన్న అటుకులతో మిక్చర్ రెడీ అయిపోయిందండి. ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.